హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అండి. ఈరోజైతే మేము సిటీ టూర్ ప్లాన్ చేసాము. సో రెడీ అవుతున్నాం అనమాట. అండ్ ఇక్కడైతే రోహిణ్ నేను ఫుల్ ట్రెండీ అవుట్ఫిట్లో రెడీ చేశాను. మీకు ఎలా అనిపించిందో చెప్పండి తర్వాత నాకు కమెంట్ సెక్షన్లోని. రూహికి అయితే నేను తయారు చేసిన తనకైతే నేను ఇంకా ఫొటోస్ తీయకుండా ఆగలేకపోయాను అనమాట. అంత క్యూట్ అనిపించింది నాకు రూహి అయితే. నేను ఇంకా రూహికి ఫొటోస్ తీస్తూ ఉన్నాను అనమాట. తను కూడా చూసారు ఎలా పోజ్ ఇస్తుందో. అండ్ ఇదైతే మేము స్టార్ట్ అవుతున్నాం అనమాట బయటికి వెళ్ళడానికి. అండ్ ఈరోజు ప్లాన్స్ అయితే మాకు వచ్చి ముంబైలో తాజ్ హోటల్ ఇట్లా ఎప్పుడో మనకి ముంబై అటాక్స్ అయ్యాయి కదండి. ఆ తాజ్ హోటల్, గేట్ ఆఫ్ ఇండియా అండ్ ఇంకా మనకి సిద్ధివినాయక్ టెంపుల్కి వెళ్ళే ప్లాన్స్ ఉన్నాయండి. అండ్ ఈ మధ్యలో ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి, వెళ్తూ మాట్లాడుకుందాము. అండ్ రోహి కొన్ని వీడియోస్ అయితే నేను స్ట్రైట్గా పెట్టి తీసానండి వీడియోస్, ఎందుకంటే అవి కొంచెం నేను రీల్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి అలా తీసాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మేము స్టార్ట్ అయిపోయామండి. మేము మార్నింగ్ స్టార్ట్ అయినప్పటికీ 9 8 అలా అయినట్టుందండి. అండ్ మా హస్బెండ్ వచ్చేసి ల్యాప్టాప్ తెచ్చేసుకున్నారు అనమాట. కొంచెం ఇక్కడి నుంచి కాల్స్ అవి మేనేజ్ చేయొచ్చు అనేసి. ముందు రోజు నైట్ మా బావాలు చెప్పారనమాట, ఇవి ప్లేస్ ఈ ముంబైలో ఫేమస్ ప్లేస్ ఉంటాయి, వీటికి వెళ్ళండి అని చెప్పేసి. మేము ఒక రోజు ముందు మేము ప్లాన్ చేసుకొని బయలుదేరాలన్నమాట. ఇదైతే నార్మల్ సిటీ టూరే కాబట్టి ఇంక మా బావ వాళ్ళు మాతో రాలేదు. మా బావ ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయారనమాట. మా అక్క వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయారు ఇంకా నార్మల్ సిటీ టూర్ అని చెప్పేసి. నార్మల్గా వాళ్ళ ఆఫీస్ డ్రైవర్కి వాళ్ళకి చెప్పేశారనమాట, ఇలాగ ఇక్కడ తీసుకెళ్ళండి, ఇక్కడ చూపించండి అని చెప్పేసి. అండ్ ముంబైలో అండి మీకు ట్రాఫిక్ ఎక్కువ. అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కడ చూసినా బిల్డింగ్సే కనిపిస్తాయి అనమాట. మినిమం 20 ఫ్లోర్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి రేంజ్ రోవర్ అండ్ బెంజ్ కార్స్ కనిపిస్తే వీడియో తీస్తాను అనమాట సరదాగాన. ఇక్కడ ఏంటంటే మీకు ఒక వైపు అంతా కూడా బిల్డింగ్స్ కనిపిస్తాయి, ఇంకో వైపు వచ్చేసి మీరు ఇందాక చూసినట్టు నార్మల్ హౌస్ ఉంటాయి కూడా చూసారు. ఇక్కడ అటు సైడ్ అంతా కూడా నార్మల్ హౌస్ అనమాట. చాలా అండ్ ఇక్కడ చూసారండి మొత్తం అన్ని బిల్డింగ్స్ అనమాట. అన్ని కూడా ముంబై అంతా బిల్డింగ్స్ మినిమం 20 ఫ్లోర్స్ ఉంటాయంట. అండ్ ఇక్కడ చూసారా ఒకవైపు వాటర్, ఇంకోవైపు చూసారా అసలు ఆ బిల్డింగ్స్ మినిమం ఆ వ్యూ చూసారా భలే ఉంది బాబు. 20 ఫ్లోర్స్ అంటే నాకు భయం వేసింది. అండ్ ఏరియా అంతా చూసారు, ఏరియా అంతా కూడా బ్యాంక్స్ ఏరియా అంటండి. మొత్తం బ్యాంక్స్ అన్ని ఇక్కడే ఉంటాయంట. కెనరా బ్యాంక్ కానీ, కోటక్, ఐడిబిఐ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి బ్యాంక్స్ అన్నీ కూడాను. యూజువల్గా అయితే హైదరాబాద్లోని అక్కడక్కడ కనిపిస్తాయి బిల్డింగ్స్ కూడాను. ఒక 20 ఫ్లోర్స్, ఒక 10+ ఫ్లోర్స్, 6+ ఫ్లోర్స్ పర్లేదు. బట్ ఇక్కడైతే ముంబైలోని మనకి హైదరాబాద్లో బిల్డింగ్స్ అక్కడక్కడ కనిపిస్తాయి. ఇక్కడైతే ముంబై అయితే మొత్తం బిల్డింగ్సే కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఎక్కడ చూసిన బిల్డింగ్స్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ బైక్స్ తక్కువ అనుకుంటారండి ఎవరు, అసలు ఆ బైక్స్ చాలా రేర్గా కనిపిస్తున్నాయి. అయితే మొత్తం కార్సే అనమాట. ఇందాక చూపించగా రేంజ్ రోవర్ ఇలాంటివి ఉన్నాయన్నమాట ఎక్కువగానా. అండ్ మేము వెళ్ళింది ఆ టైంలో ఏంటంటే కొంచెం వర్షం పడే క్లైమేట్ అండి మొత్తం అంతా కూడాను. ఎప్పుడు అలా పడితే అర్థం అవట్లేదు అనమాట. అండ్ ఇది వచ్చేసి ఎన్ఎస్సి బిల్డింగ్ అంటే స్టాక్ ఎక్స్చేంజ్ ఉంటాయి కదా, ఆ బిల్డింగ్ అనమాట అది. అండ్ క్లైమేట్ వచ్చేసి చాలా బాగుందండి. అంటే అఫ్కోర్స్ వర్షం ఎప్పుడు పడుతుందో తెలియదు, కొంచెం భయంగానే. బట్ ఏంటంటే క్లైమేట్ కొంచెం ఏంటంటే మరీ మనకి హాట్గా లేదనమాట, కొంచెం సఫికేటింగ్గా లేదు, కొంచెం పీస్ఫుల్గా ఉన్నదనమాట. అండ్ ఇక్కడ బిల్డింగ్స్ చూడండి, ఇందాక చెప్పారు కదా మీకు, అసలు ఎక్కడ చూసినా కన్స్ట్రక్షన్ అవుతూనే కనిపిస్తుంది అనమాట. కన్స్ట్రక్షన్ అయిపోయినవి, లేకపోతే మొత్తం 20 ఫ్లోర్స్ చూసారు. అసలు పక్కన 20 అయితే పక్క 30 ఫ్లోర్స్ ఉన్నట్టుంది ఆ బిల్డింగ్. అలా ఉన్నాయి ఒక్కొక్కటైనా. గట్టిగా గాలి వస్తే ఏమైపోతాయి ఆ బిల్డింగ్స్ అని నా భయమే. ఇక్కడ ఏంటంటే ఎటు చూసినా బిల్డింగ్సే కనిపిస్తున్నాయి అనమాట. నాకు ఒక్కొక్కటి 20-30 ఫ్లోర్స్ కనిపిస్తున్నాయి. ఈ బిల్డింగ్ అయితే 20 ఫ్లోర్స్ ఉందండి, కౌంట్ చేశాను నేను సరదాగానా. నాకైతే హైదరాబాద్లో జస్ట్ ఒక 10 ఫ్లోర్స్ 20 ఫ్లోర్స్ చూస్తేనే నాకు గట్టి గాలి వస్తే ఎలా ఉంటుంది అబ్బా, 20th ఫ్లోర్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటని అనుకునేదాన్ని. ఇక్కడ చూస్తే 20 ఫ్లోర్స్ ఏమీ కాకుండా ఉన్నాయన్నమాట. అండ్ ముంబై ట్రాఫిక్ అంటే ట్రాఫిక్ అయితే హైలైట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే హైదరాబాద్లో ట్రాఫిక్కే ఎక్కువ అనుకుంటావు, బెంగళూరు ట్రాఫిక్ ఇంకానా. ముంబైలో ట్రాఫిక్ అయితే ట్రాఫిక్లోనే ఇంకా పడుకొని లెగిసిపోవచ్చు అనమాట. ఇంకా అంత దారుణంగా ఉంది ట్రాఫిక్ అయితే. అండ్ ఈ వీడియో లెంత్ చూసి 29 minutes ఏముంది అనుకోకండి. జస్ట్ నేను నార్మల్ సిటీ టూర్ తీసాను కాబట్టి చూపిస్తున్నాను అంతే. మీకు ఒకవేళ బోరింగ్ అనిపిస్తే కొంచెం లాగా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకెళ్ళిపోవచ్చు. నేనైతే వీడియో చాలా కట్ చేయడానికి ట్రై చేశానండి. ఒక 1.5 వీడియో ఉన్నట్టుంది. 1.5 hour వీడియోని ఇలాగా 30 minutes కింద కన్వర్ట్ చేశాను. నాకైతే 2-3 days టైం పట్టింది వీడియో ఎడిట్ చేయడానికి, అంత టైం పట్టింది అనమాట. అంటే ఎక్కడ కట్ చేయడానికి నాకు స్కోప్ లేకుండా అయిపోయింది. అండ్ బ్రిడ్జెస్ చూడండి, మనకి ఎక్కడ చూసినా బ్రిడ్జ్లే కనిపిస్తాయి అన్నమాట. మనకి మనుషులు నిజంగా అన్ని కార్స్ తిరగడానికి అవ్వాలని చెప్పేసి ఎక్కడ చూసినా బ్రిడ్జ్లో ఫ్లైఓవర్సే కనిపిస్తాయి.
వ్యూ చూడండి. నాకైతే వ్యూస్ నచ్చాయి ఎక్కువగా చెప్పాలంటే. ఇగోండి ఇది కన్స్ట్రక్షన్ అవుతున్న బ్రిడ్జ్లా ఉంది. ఇది హాస్టన్ రోడ్ బ్రిడ్జ్ అంట చెప్తున్నారు డ్రైవర్ అనమాట పేరు. అసలు హైవే చూడండి, హైవే కానీ ఆ బ్రిడ్జ్ అసలు ఆ బ్రిడ్జ్ కట్టడం కానీ నాకైతే భలే అనిపించింది. అంటే ఏదో ఫారెన్లో ఉన్నట్టుందన్నమాట. బేసిక్గా రోడ్డు కూడా చాలా వైడ్గా, అంతే నిజంగా ఫారెన్ రోడ్స్ ఇలాగ ఉంటాయని నాకు వచ్చి చూసా అనమాట. సో సేమ్ అలాగే ఉన్నాయి ఫారెన్ రోడ్స్ అంటే నమ్మేయచ్చు. చూసారా ఇందాక బ్రిడ్జ్ నుంచి వెళ్ళాం, మళ్ళీ కంటిన్యూస్గా బ్రిడ్జెస్ అనమాట. ఇంకన్నీనా కింద వాటర్, పైన బ్రిడ్జెస్ ఇంకన్నీ ఇలాగే ఉన్నాయి. వీళ్ళకి ఏంటంటే ఇంకా నేల మీద బ్రిడ్జెస్ ఫ్లైఓవర్స్ అయిపోయి గాలిలో బ్రిడ్జెస్, వాటర్ బ్రిడ్జెసే ఉన్నాయి ఇంక వీళ్ళకి. అబ్బో చూసారా ఇక్కడ నిజంగా ఫారిన్ అంటే నమ్మకుండా ఎవరుంటారు చెప్పండి. బిల్డింగ్స్ చూసి, హైట్స్ చూసి అసలు ఆ క్లైమేట్, ఆ బ్రిడ్జెస్, ఆ వ్యూ అయితే నాకు భలే నచ్చిందండి నిజంగానా. చూసారా ఈ బ్రిడ్జ్ వాటర్ మీద కట్టినట్టున్నారు. ఎంత బాగుంది కదండి వ్యూ అయితే. ఆ బిల్డింగ్స్, ఆ వాటర్ బ్రిడ్జ్ అన్నీ కూడాను. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేశానండి వీడియోస్ అన్నీ కూడా. ఎందుకంటే కొంచెం అంటే వీడియో బాల్ ఎంత ఎక్కువైపోతుంది చెప్పేసి ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను. లేకపోతే వీడియో బాల్ ఎంత ఎక్కువైపోతుంది. అండ్ ముందు వచ్చేది అయితే ముఖేష్ అంబానీ వాళ్ళ అమ్మాయి నిషా అంబానీ ఉంది కదండి. నిషా అంబానీ తంతంట ఇల్లు. ఇదిగో ఇక్కడ డైమండ్ షేప్లో ఉంటుంది చూడండి ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి మాకు ముఖేష్ అంబానీ వాళ్ళు చూపిస్తున్నారనమాట. ఇక్కడ నుంచి చదవండి అక్కడ ఉందనేసి. మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఆగండి. మీకు ఇక్కడ నుంచి అయితే మీకు క్లారిటీ ఉండదు. ఇదిగోండి ఇది ఉంది కదండి రైట్ సైడ్ బిల్డింగ్. ఆ లెఫ్ట్ సైడ్ ట్రయాంగిల్ షేప్లో ఇదిగోండి ఇది బిల్డింగ్ అనమాట ముఖేష్ అంబానీ వాళ్ళది. ఇదిగోండి మీకు ఇప్పుడు కనిపిస్తుంది క్లియర్గా. ఇంకా ముందు కూడా ఇంకా వీడియో చిన్న క్లిప్పింగ్ చేస్తాను, అందులో బాగా కనిపిస్తుంది ఇంకా క్లియర్గా కూడాను. అంటే జూమ్ ఇన్ చేయడం వల్ల కొంచెం అటు ఇటుగా షేక్ అయిందండి. అండ్ ఈ ఫ్లైఓవర్ చూడండి అసలు ఎంత బాగా ఉందో అసలు నిజంగా. వేవీ ఆర్కిటెక్చర్లోని అండ్ ఇక్కడ ఈ టన్నెల్ చూడండి అసలు ఎంత పెద్దది ఉంటుందో. అసలు వెళ్తూనే ఉంటాం ఇంకా. కాకపోతే లోపల చాలా బాగుందండి. ఈ టన్నెల్ అయితే చాలా బాగుంది. అండ్ లోపల లైట్స్తోని అది చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఇదైతే అనుకోవచ్చు. ఈ టన్నెల్కి యాక్చువల్గా ఇది బ్రిడ్జ్ అనమాట. ఇది సారీ టన్నెల్ కాదు. అంటే కిందన వాటర్ మీద బ్రిడ్జ్ కట్టారంట అతను చెప్తున్నారు. ఇక్కడైతే రోహి పట్టుకుపోయింది అనమాట. సో వీడియో తీయడం కొంచెం కష్టమైంది.
అండ్ ఇక్కడ బిల్డింగ్ చూడండి, ముంబై అనగానే నాకు ఎందుకో బాగా నచ్చింది అనమాట. అంటే కొంచెం పాత టైప్లోని అలా ఉందన్నమాట. అది కొంచెం అండ్ యస్, హియర్ వీఆర్ అట్ తాజ్ హోటల్ అండ్ గేట్వే ఆఫ్ ఇండియా అండి. మా డ్రైవర్ అయితే మమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేసి పక్కన వెళ్ళిపోయారనమాట. అసలు చూడండి ఆ బిల్డింగ్స్ అసలు ఎంత పెద్దవి అంటే. తాజ్ హోటల్ వచ్చేసి ఆర్కిటెక్చర్ చూడండి అసలు ఎంత బాగా కట్టారో అసలు కదా. మీకు ఐడియా ఉండే ఉంటుంది తాజ్ హోటల్ గురించి. ముంబై ట్యాక్స్ అయ్యేటప్పుడు 2008లో అనుకుంటాను. ఒకవేళ ఐడియా లేకపోతే గూగుల్లో చూడండి, ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. అసలు చూడండి అసలు ఎంత బాగుందో అసలు తాజ్ హోటల్ అయితే, ఎంత పెద్దగా ఉందో. అసలు అక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుందండి. అండ్ ఇక్కడ వచ్చి సెల్ఫీస్ తీసుకుంటున్నాం అనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే కార్లోనే వర్క్ చేస్తున్నారు. తను కాసేపు పైకి వస్తామని చెప్పారు అనమాట. సో ఇలా మేము పిక్స్ దిగుతున్నాం ఈలోపు. నేను యాక్చువల్గా ట్రై చేస్తున్నాను అనమాట. కొంచెం ఒకే దాంట్లో తాజ్ హోటల్ మమ్మల్ని క్యాప్చర్ చేద్దామనేసి. బట్ సైజ్ సరిపోవట్లేదు, అవ్వట్లేదు అనమాట. అదే కష్టాలు పడుతున్నాను ఇక్కడ నేను. అండ్ ఇవన్నీ ఇక్కడైతే మొత్తం ఇక్కడ కొంచెం మ్యాప్ ఉందన్నమాట ఇదంతా కూడా. యాక్చువల్గా అయితే గేట్ ఆఫ్ ఇండియా దగ్గరికి అటు సైడ్ నుంచి వెళ్ళొచ్చు అండి, ఇంకో డైరెక్షన్ నుంచి వెళ్ళొచ్చు. బట్ అప్పటికే కొంచెం చిన్నగా చినుకులు స్టార్ట్ అయ్యాయన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే లోపలికి వెళ్తే లోపల నుంచి ఇంకా అలాగా చాలా సైడ్ వాక్ చేయాలి. సో రూహీతో కొంచెం కష్టం, మేము కూడా కొంచెం వాక్ చేయడం కష్టం, వర్షం పడేలా ఉందని చెప్పేసి ఇంకా లోపలికి వెళ్ళలేదన్నమాట. ఆ లోపల నుంచి యాక్చువల్గా బ్యాక్ సైడ్ షిప్లోకి వెళ్ళిపోవచ్చు అంట. షిప్లోంచి అలా బయటకి అటు వెళ్తారంట. సో ఇంకా అంత టైం వేస్ట్ ఎందుకు, దూరం నుంచి చూస్తామని చెప్పేసి మేము ఇంకా అందులో వర్షం పడుతుందని మేము జస్ట్ అక్కడ కొంచెంసేపు ఆగి ఫొటోస్ దిగేసి వీడియోని అయితే కొంచెం క్లిప్పింగ్స్ తీసుకొని స్టార్ట్ అయిపోయాం మేమైతే. అండ్ ఇక్కడ చూడండి షిప్స్ అన్నీ భలే ఉన్నాయి. షిప్స్తో ఇక్కడైతే ఎక్కడికో తీసుకెళ్తాయంట అవన్నీ కూడాను. అండ్ ఇక్కడైతే రోజు అయితే పీజన్స్ చూడగానే భలే ఎగ్జైట్ అయిపోయి ఏం కాదు వెళ్ళాలి. పిజియన్స్ ಎಲ್ಲಾಡ್ಕೋ pigeons ಎಲ್ಲ ಏಮ ನೈಜ್ pigeons P for pigeon. Slow. Rohi, no.
స్టాప్ స్టాప్ స్టాప్. అలా రోడ్ మీదకి వెళ్ళకూడదు. వావ్ పేషెన్స్. నీ హ్యాండ్ కూడా డబుల్ సేఫ్టీ. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేనైతే రోహిత్ సింగిల్స్ తీయలేదని చెప్పేసి రోహిత్ కొన్ని పిక్స్ అండ్ వీడియోస్ తీసుకొని ఇంకా మేమైతే అక్కడ స్టార్ట్ అయిపోయామండి, కొంచెం వర్షం పడేలా ఉందనేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెరైన్ డ్రైవ్ బీచ్ అనమాట. మీ అందరికీ బిజినెస్ మ్యాన్ మూవీ గుర్తూనే ఉంటుంది. బిజినెస్ మ్యాన్ మూవీలోని మహేష్ బాబు కాజల్ దగ్గరికి వస్తారు కదా స్టార్టింగ్లోని, ఇక్కడే అనమాట అది. సో కొంచెం అప్పుడే వర్షం తగ్గిందని చెప్పేసి దిగామన్నమాట. సర్లే ఇంకా చినుకులుగా పడుతున్నాయి, పెద్ద వర్షం పడితే వెంటనే క్యాబ్ ఎక్కిపోవచ్చు అని చెప్పేసి ఇక్కడ దిగామన్నమాట. ఇక్కడైతే ఫిక్స్ చేస్తున్నాను. రూహి అయితే స్టార్టింగ్లో బాగానే వచ్చింది, కానీ తర్వాత నుంచి ఏంటంటే తన సింగిల్ కావాలని చెప్పేసి మమ్మీ నా దగ్గర ఉంటే తన వైపు వెళ్ళిపోతున్నాను పరిగెత్తుకుంటున్నా. ఇండైరెక్ట్గా ఏంటంటే సింగిల్స్ తీయమని చెప్తుంది అనమాట. అండ్ తర్వాత వాళ్ళ డాడీ కూడా ఆఫీస్కి కొంచెం గ్యాప్ వచ్చిందని చెప్పేసి ఇంకా తను కూడా మాతో జాయిన్ అయ్యారనమాట పిక్స్కి. అదేనా రోహిత్కి అయితే ఓపెన్ ప్లేస్ దొరికితే చాలా కష్టమైన రోహిత్ అని, ఒక దగ్గర అస్సలు ఉండదండి, పరిగెడుతూనే ఉంటుంది. ఫోటో తీయాలంటే చాలా కష్టం అనమాట రోహిత్ అని. అక్కడ ఫోటో నడుస్తుంటే ఏటో పారిపోద్ది, ఏటో చేస్తుంది, ఎవరితోనో వెళ్ళిపోవడానికి కూడా వెళ్ళిపోతుంది అనమాట. ఆఖరికి మా హస్బెండ్ తను చూస్తున్నాడు, ఇగోండి వాళ్ళ డాడీ వచ్చారని చెప్పేసి తను పరిగెత్తుకుంటూ వచ్చింది ఒక్కటే. అండ్ సీ ద వ్యూ గైస్. ఇటు సైడ్ ఏంటంటే అటు సైడ్ కొంచెం చిన్న చిన్న రాల్ స్టోన్స్ ఉన్నాయన్నమాట. అటు సైడ్ కూర్చోవచ్చు, బట్ ఏంటంటే మేము కూర్చోలే, రోహిత్ కూడా మాలా కూర్చుంటుందని చెప్పి మేము అటు సైడ్ ఏమీ ఎక్కలేదు పెద్దగా. జస్ట్ అక్కడ రాయి మీద గట్టు మీద నిల్చొని పిక్స్ దిగేసి ఇంకా వచ్చాం అనమాట. సీ ద వ్యూ గైస్. అసలు పైన స్కై, కింద ఎదురుగా బీచ్, అసలు భలే ఉంది అసలు వ్యూ అయితే. మీకు ఎలా అనిపించింది అసలు చెప్పండి నాకు. అండ్ నెక్స్ట్ అయితే యాక్చువల్గా మేము అమ్మవారి టెంపుల్కి వెళ్దాం అనుకున్నామండి, ఫేమస్ అంట. బట్ ఏంటంటే ఆ రోజు అక్కడ దసరా పండగ టైంలో వెళ్ళాము మేము. సో అక్కడ చాలా పెద్ద లైన్ ఉందన్నమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు పెద్ద లైన్ ఉంటుంది అనేసి. సో ఇంకా సర్లే ఇంకా బయట దండం పెట్టేసుకుందామని చెప్పేసి ఇంకా ఊరుకున్నాము ఇంకా. అండ్ మాకు కూడా టైం లేదనమాట, నెక్స్ట్ మేము ఇంకో ప్లేస్కి వెళ్ళాలి. నెక్స్ట్ అయితే మేమైతే యాక్చువల్గా టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం, బట్ ఇంకా అవ్వలేదు కాబట్టి ఇంకా లంచ్కి వెళ్ళి లంచ్ తర్వాత డైరెక్ట్గా ఇంక సిద్ధివినాయక టెంపుల్కి వెళ్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. ఇక్కడ వచ్చేసి నాకు పిక్స్ అండ్ వీడియోస్ తీయొచ్చలేదు ఐడియా లేదు, అందుకని చెప్పేసి జస్ట్ నార్మల్గా చిన్న క్లిప్పింగ్స్ తీసుకొని ఇంకా ఊరుకున్నాను అనమాట.
అంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే అన్ని నార్త్లోని ఇక్కడ వచ్చాం కదా, ఇక్కడ వచ్చేసి అన్ని టెంపుల్స్ మనకి సౌత్ లాగా అన్ని కొబ్బరికాయలు అవి ఏమి ఇవ్వరనమాట. ఇక్కడ ఓన్లీ ఫ్లవర్స్ ఇలా ఉన్నాయి అన్నీ కూడా. లేకపోతే బాస్కెట్లో స్వీట్స్ ఇస్తున్నారు డిఫరెంట్గా. ఇక్కడైతే మన సౌత్లో అయితే స్వీట్స్ కాదు కదండి, కొబ్బరికాయ ఇవన్నీ ఇస్తారు కదా, అగరత్తులు ఇవన్నీ పసుపు కుంకుమ. ఇక్కడ ఏంటంటే పువ్వులు ఏవో ఇస్తున్నారు, పువ్వులు దండిచ్చి ఇంకా కొబ్బరికాయ కాకుండా స్వీట్స్ ఇస్తున్నారు అన్నమాట. స్వీట్స్ ఫ్లవర్స్ ఇలా ఇస్తున్నారు అనమాట. చూడండి ఆ రోజు మేము ఎన్నో అయితే రష్ బాగానే ఉందన్నమాట, కొంచెం టైం పట్టింది. అండ్ ఇక్కడైతే టీవీలో లైవ్ చూపిస్తున్నారనమాట. రష్ అయితే గట్టిగానే ఉంది. అండ్ ఇక్కడ ఇదిగోండి ఇదే అనమాట, ఇదే సిద్ధి వినాయక టెంపుల్ లోపల ఉన్నారనమాట వినాయకుడు. అండ్ అసలు ఆ బొమ్మ కానీ అసలు ఆ లోపల ఆర్కిటెక్చర్ కానీ ఎంత బాగుంది చూడండి, అసలు ఎంత కలగా ఉందో వినాయకుడి విగ్రహం కానీ ఆ ఆర్కిటెక్చర్ పైన గోపురం అంతా కూడా చూడండి ఎంత బాగుందో ఆ గోల్డెన్ పెయింటింగ్తో. అండ్ ఇక్కడైతే మా మమ్మీ వాళ్ళు మా డాడీ మేము అందరూ కూడా వినాయకుడి చెవిలో మా కోరికలు అది చెప్పుకోవచ్చు అనమాట. అది చెప్తున్నాం అక్కడ. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనమైతే బాలీవుడ్ సెలబ్రిటీస్ వాళ్ళ ఇల్లు చూడడానికి వెళ్తున్నామండి. షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్ వాళ్ళ హౌసెస్ చూడడానికి వెళ్తున్నాం అనమాట. వెళ్తూ వెళ్తూ నాకు ఈ వ్యూ కనిపించింది. మార్నింగ్ తీయడానికి ఇది సరిగ్గా అవ్వలేదు అనమాట వీడియో తీయడానికి, అందుకని చెప్పి ఇప్పుడు తీసాను అనమాట. చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది అనమాట ఆ వీడియో అయితే. అంటే మార్నింగ్ వచ్చిన బ్రిడ్జే, బట్ అప్పుడు సరిగ్గా వీడియో తీయడానికి అవ్వలేదని చెప్పేసి మళ్ళీ తీసాను అనమాట. బిల్డింగ్స్ ఆ పైన క్లౌడీ వ్యూ అండ్ కార్లోని అలాగా బ్రిడ్జెస్ అన్నీ కూడా చాలా బాగా అనిపించింది నాకైతే. మీ అందరికీ గుర్తుందో లేదో, చిన్నప్పుడు ఇది గుర్తుందని మీ ఎవరికైనా ఈ బిస్కెట్ ఒక పక్క చాక్లెట్ ఉంటుంది, డిప్ చాక్లెట్ అంటారు దీన్ని. నా చిన్నప్పుడు ఉండేది, మళ్ళీ ఇప్పుడు చూసి కొనుక్కున్నాను అనమాట. అండ్ ఇక్కడ మేము వచ్చేసి సెలబ్రిటీస్ హౌస్ చూడడానికి వచ్చామండి. షారుఖ్ ఖాన్ గారిది, అమితాబ్ బచ్చన్ హౌస్ అవి చూడడానికి వచ్చాం అనమాట. డ్రైవర్ గారు చూపిస్తాను మాకు. అండ్ ఇదిగోండి ఇక్కడ గ్రీనరీగా ఉంది కదండి, ఈ చెట్లు అవి గార్డెన్తో ఉన్నది షారుఖ్ ఖాన్ గారి హౌస్ అండి అది. నెక్స్ట్ ఇంకా అమితాబ్ బచ్చన్ గారి హౌస్ అండ్ అభిషేక్ బచ్చన్ గారి హౌస్ వస్తుంది. అండ్ ఇక్కడ హౌసెస్ చూసారండి, అసలు మనం అంత ఎక్స్పెక్ట్ చేయము. కానీ ముంబైలోని అటు సైడ్ ఒక వైపు కార్నర్లో అయితే మొత్తం బిల్డింగ్స్ ఉంటాయి. అండ్ ఇలాగా ఇక హౌసెస్ కూడా ఉన్నాయన్నమాట, నార్మల్ హౌసెస్ టైప్. అండ్ ఇది వచ్చేసి అయితే ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి అమితాబ్ బచ్చన్ గారి హౌస్ అండి. ఆ పక్కన అభిషేక్ బచ్చన్ గారి హౌస్ కూడా ఉంటుంది అనమాట. మోహన్ ప్యాలెస్ అండ్ ఇక్కడ వచ్చేసి రోహి ఇంకా లేచాక వాళ్ళ తాత దగ్గరికి వెళ్ళి ఇద్దరు కబుర్లు చెప్పుకుంటున్నారనమాట. అండ్ రోహికి అయితే కార్లో మిడిల్ సీట్ అనేది చాలా ఫేవరెట్ ప్లేస్ అనమాట. ఏ కార్ ఎవరిదైనా సరే మధ్యలో ప్లేసే కావాలని చెప్పి అక్కడే కూర్చుంటుంది అనమాట. అంటే కొంచెం వ్యూ బాగుంటుంది కదండి, అందుకని చెప్పేసి.
అండ్ ఇది వచ్చేసి అంబానీ వాళ్ళ జియో మాల్ అంటండి. చూడండి అసలు జియో మాల్ ఎంత పెద్ద ఉందో. నేను కంగారులోనే రెక్టాంగిల్గా పెట్టడం మర్చిపోయి స్ట్రైట్గా పెట్టేస్తాను అనమాట. అందుకని చెప్పి షార్ట్గా వచ్చింది వీడియో కూడాను. అండ్ దిస్ ఈజ్ ముంబై ట్రాఫిక్ అండ్ ముంబై నైట్ లైఫ్ అనమాట. మేము వెళ్ళింది దసరా టైంలో కాబట్టి మొత్తం ముంబై మా దగ్గర అంతా కూడా బాగా డెకరేట్ చేశారనమాట. స్ట్రీట్స్ అంతా కూడాను నార్త్లో బాగా చేస్తారు కదండి దేవి నవరాత్రులు. అది కూడాను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళే వేళ ఇలా అయితే డెకరేషన్ చేస్తుందండి. రోడ్ అంతా కూడా స్ట్రీట్స్ అంతా కూడాను చాలా బాగా అనిపించింది నాకైతే. అంటే చాలా ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి అసలు డెకరేషన్ అంతా కూడాను. అండ్ ఫైనలీ మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం అనమాట. వాళ్ళది కూడా ఒక్కొక్క బిల్డింగ్ 22 floors అండి వాళ్ళది. మా అక్క వాళ్ళ కమ్యూనిటీలో ఉంటారనమాట. కమ్యూనిటీలో మొత్తం A to F బ్లాక్స్ అంట. ఒక్కొక్క బ్లాక్లో 22 floors అంట. చూసుకోండి A to F బ్లాక్స్ ఒక్కొక్క దాని 22 floors అంటే అసలు ఎన్ని ఉన్నాయి చూడండి అసలు. అండ్ ఇక్కడ వచ్చేసి సెక్యూరిటీ చెక్ అవుతుంది అనమాట. వాళ్ళు చాలా సెక్యూరిటీ చాలా టైట్ అండి. బయట వాళ్ళు ఎవరిని ఇలా వచ్చారనమాట. ఓకే అండి, అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోస్ ఫాస్ట్గా పెట్టడానికి ట్రై చేస్తానండి. అండ్ ఇంకా మంచి మంచి వ్లాగ్స్ రాబోతున్నాయి. సో కొత్త వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వాష్రూమ్